ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. మొదట ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇటీవల హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన నీల్ ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ బ్రేక్ లో ఎన్టీఆర్ నీల్ మీట్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న ఫోటోని నీల్ భార్య లిఖిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు, వీరిద్దరిని చూస్తే భయం అనే ఒకే ఒక్క మాట గుర్తుకొస్తుందని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ 31 మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ నెల 3వ వారంలో కర్ణాటకలో మరొక షెడ్యూల్ మొదలు కానుందని తెలిసిందే. ఇక ఎన్టీఆర్ వచ్చే నెలలో సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో తారక్ ఇంతకు ముందు చేయని పవర్ఫుల్ పాత్రలో సందడి చేయనున్నారు. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను ఫిక్స్ చేశారు. అలాగే 2 కీలక పాత్రల కోసం మలయాళం నుంచి టొవినో థామస్, బిజు మీనన్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాదికి ఈ మూవీని ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ తన ఫిజిక్ లుక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. పీరియాడికల్ డ్రామా కావడంతో అతడి లుక్, పాత్ర డిజైన్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 400 కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారట. ఇక ఈ చిత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. RRR దేవరా సినిమాలతో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ డ్రాగన్ తో పాన్ వరల్డ్ ని ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.